श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्ण कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे हरे. ఎప్పుడైతే ఏ కార్యం మనం ప్రారంభించినప్పటికీ మొట్టమొదటిగా మన ఆచార్యులకి అంటే గురువులకి, తర్వాత భగవంతుడికి ప్రణామం చేసిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత మనం ఆ కార్యాన్ని ప్రారంభించాలి. ఎందుకు అనంటే ఆచార్యుల యొక్క కృప, భగవంతుడి యొక్క కృప ఖచ్చితంగా మన పైన ఉండాలని చెప్పేసి, ఆ కార్యాన్ని సిద్ధించాలని చెప్పేసి. సో ఒకవేళ ఆ రకమైనటువంటి భావన లేదనుకోండి, భగవంతుడి కృప కానీ ఆచార్యుల కృప కానీ ఉండదు. ఒక సంఘటన మహాభారతంలో చెప్పమంటారా? షల్ ఐ టెల్ యూ వన్ స్టోరీ? ఎస్ ఆర్ నో? ఆర్ యు రెడీ? ఓకే. ఎప్పుడైతే మహాభారత యుద్ధం ప్రారంభం అవుతుందో, ప్రారంభం ముందే యుధిష్ఠిర మహారాజ్ వెళ్ళేసి ద్రోణాచార్య, కృపాచార్య, తర్వాత భీష్మ పితామహ వీరందరి దగ్గరికి వెళ్ళేసి ఆశీర్వాదం తీసుకున్నాడు. తీసుకునేటప్పుడు ద్రోణాచార్య అన్నట, ద్రోణాచార్య తర్వాత భీష్మ పితామహ ఏమన్నారంటే, ఒకవేళ నా దగ్గరికి వచ్చేసి ఆశీర్వాదం తీసుకున్నట్లయితే మీకు విజయం లభించదు అని చెప్పేసి అన్నట. సో నా దగ్గరికి వచ్చేసి ఆశీర్వాదం తీసుకున్నారు కాబట్టి యూ విల్ బికమ్ విక్టోరియస్, విజయీ భవ అని వారు ఆశీర్వదించారు. ఎప్పుడైతే ఒక శుద్ధ భక్తుడి యొక్క ఆశీర్వాదం ఉంటుందో ఆటోమేటిక్గా భగవంతుడు కూడా వాళ్ళని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రతి కార్యాన్ని కూడా మనం ఆచార్యుని గుర్తు తెచ్చుకోవాలి, ఆచార్యుని మనం స్మరించాలి. దెన్ విల్ గెట్ ద బ్లెస్సింగ్స్, అదర్వైజ్ నో బ్లెస్సింగ్స్. కాబట్టి మీరు ఎప్పుడైతే శ్లోక రిసైటేషన్ చేస్తున్నారో, ముందుగా బిఫోర్ యువర్ టర్మ్ కమ్స్ యూ షుడ్ మెడిటేట్ అపాన్ ద ఆచార్య యాజ్ వెల్ ద సుప్రీం లార్డ్, రైట్? ప్రే టు దెమ్ ఇంటెన్సివ్లీ, దెన్ విల్ గెట్ ద బ్లెస్సింగ్స్. సో బిఫోర్ వి స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్, ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ. మనం ప్రారంభించుకునే ముందు ఇంతకీ భగవద్గీత 15వ అధ్యాయంలో ఏముందో మనం కొంచెం సంక్షిప్తంగా తెలుసుకుందాం, సరేనా? సో డూ వాంట్ టు నో? మీకు తెలుసుకోవాలని ఉందా లేదా? ఎస్ ఆర్ నో? ఓకే. శ్లోక రిసైటేషన్ అనేది అంటే కేవలం శ్లోక ఉచ్చారణ మాత్రాన బెనిఫిట్ ఉంటుంది, కానీ నిజమైన బెనిఫిట్ ఏమిటంటే ఎప్పుడైతే దాని యొక్క అర్థాన్ని తెలుసుకొని దాని జీవితంలో మనం ఆచరించినప్పుడు ఉన్నతమైనటువంటి బెనిఫిట్ అనేది ఉంటుంది. యుల్ గెట్ అల్టిమేట్ బెనిఫిట్. ఉదాహరణకి మీరు ఎప్పుడైనా మన ఇంట్లో పేరెంట్స్ చేసేటప్పుడు, మదర్ చేసేటప్పుడు, వంట చేసేటప్పుడు మీకు రెసిపీస్ తెలుసు కదా. పాయసం చేయాలనుకోండి, షుగర్ ఎంత, తర్వాత మిల్క్ ఎంత, కాజు, క్యాష్యూ నట్స్, బాదాం, ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్ చేసేసి, సో ఇది ఈ టైంలో వేయాలి, ఈ టైంలో ఒక రెసిపీ ప్రిపేర్ చేస్తూ తెలుసు కదా మీ అందరికీ. చేసిన తర్వాత ఆ లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత అన్నీ చదువుకుంటూ ఉన్నారనుకోండి, అది ప్రాక్టికల్ చేయట్లేరు అనుకోండి, ఈజ్ దట్ యూస్? బికాజ్ స్వీట్ తిన్న ఎక్స్పీరియన్స్ వస్తుందా? డూ యు గెట్ దట్? వస్తుందా రాదా? వస్తుందా రాదా? జస్ట్ బై రిసైటింగ్, కేవలం అది ఆ షీట్ని చదివినంత మాత్రాన ఆ ఎక్స్పీరియన్స్ రాదు, అవునా కదా? కాబట్టి మనం ఏం చేయాలి? వాట్ ఆర్ వి సపోజ్ టు డూ? వాట్ టు డూ? ఏం చేస్తారు మీరైతే? చదువుకుంటూ కూర్చుంటారా? వాట్ విల్ యూ డూ దెన్? ఎస్, ప్రాక్టికల్గా స్టవ్ మీద పెట్టేసి యూ స్టార్ట్ కుకింగ్, అవునా? దెన్ యుల్ గెట్ ద అల్టిమేట్ స్వీట్, దెన్ యూ కెన్ ఎంజాయ్. ఆఫర్ టు కృష్ణ, దెన్ యూ కెన్ హ్యావ్ ఇట్, హానర్ ఇట్, రైట్? సో అదేవిధంగా భగవద్గీత శ్లోకాసు నేర్చుకున్న ఉత్తమం.
అంతకంటే ఉత్తమం ఏమిటంటే భగవంతుడు ఆ శ్లోకంలో ఏం చెప్పాడో దాన్ని మన జీవితంలో ఎలా ఆచరించాలన్నది ముఖ్యం. కాబట్టి లెట్ us అండర్స్టాండ్. సో నేను కొన్ని సెక్షన్స్ చెప్తాను, ఎవరు ఇంటెలిజెంట్ దీంట్లో ఒకసారి చూస్తాను. ఈ 5 సెక్షన్స్ ఉన్నాయి. ఎన్ని టోటల్ శ్లోకాస్ అన్ని 15th చాప్టర్లో 20, రైట్? ఈ 20 శ్లోకాస్లో 5 సెక్షన్స్గా విభజించబడ్డాయి, 5 భాగాలుగా, రైట్? దీంట్లో 1 to 5 ఒక సెక్షన్. ఏంటి ఎన్ని శ్లోకాల వరకు? ఫస్ట్ శ్లోకం నుండి 5వ శ్లోకం వరకు ఒక సెక్షన్, రైట్? నెక్స్ట్ 6 to 11 ఏంటది? రిపీట్ ఆఫ్టర్ మీ. 6 to 11, దెన్ 12 to 15. నెక్స్ట్ థర్డ్ సెక్షన్ ఏంటి? 12 to 15. ఫోర్త్ సెక్షన్ 16 to 18. 16 to fifth section 19 and 20. Fifth section is 19 and 20. Now you tell us. Who's going to tell me? Quickly. నేను గిఫ్ట్ ఇస్తాను ఎవరైతే చెప్పినట్టు ఖచ్చితంగా. బీ రెడీ. ఎస్. 1 to 5 ఫస్ట్ సెక్షన్. నెక్స్ట్ అదే చెప్పేసి యూ నో ఆల్ ద సెక్షన్స్. కాదు, 1 to 5 అది ఫస్ట్ సెక్షన్. నేను చెప్పింది చెప్పండి. వాట్ ఐమ్ సేయింగ్, 1 to 5 శ్లోకాస్ మేము రిసైడ్ చేయమని చెప్పట్లే. ఈ సెక్షన్స్ ఏ శ్లోకం నుండి ఏ శ్లోకం వరకు ఒక్కొక్క సెక్షన్ 1 to 5 చెప్పారు. నెక్స్ట్ సెక్షన్ ఏంటి? ఎస్, ఓకే, యూ గాట్ ఇట్. 6 to, ఓకే. నెక్స్ట్ సెక్షన్ ఆల్రెడీ 11 వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ 12 to no. Okay, so many hands are up. Wait a minute. So no one should say. Then you lose the marks. Okay, మొత్తం సెక్షన్స్ చెప్పాలి. ఓకే, are you ready? All the sections. Yes, yeah, can see them. Thank you. Give him a big applause. Thank you. Yeah. 1 to 5, 6 to 11, right? 12 to 15, 16 to 18, right? 19. Very good. What's your good name? What's your good name? Veda. Oh, wonderful. Veda, thank you. So give her a big applause. Thank you. Anybody else? Yes. Go ahead. First 1 to? Yes. 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 Very good. Yeah. What's your good name? Mokshit. Very good. So give him a big applause. Very good. Thank you. So this, you got it right? These are the 5 sections. ఇప్పుడు ఒక చిన్న ఇంకోటి విషయం చెప్తున్నానంటే, ఈ 5 సెక్షన్స్లో ఏంటనేది 1 to 5 సెక్షన్లో ఏం డిస్క్రైబ్ చేస్తుంది, థీమ్ ఏంటి అంటే, లెట్ us అండర్స్టాండ్ థీమాటిక్ వేలో వెళ్ళినట్లయితే, బికమింగ్ డిటాచ్డ్ ఫ్రమ్ ద మెటీరియల్ వరల్డ్. ఈ భౌతిక ప్రపంచం నుండి ఏ రకంగా వైరాగ్యం పొందాలి. ఏంటది? బికమింగ్ డిటాచ్డ్ ఫ్రమ్ ద మెటీరియల్ వరల్డ్. ఈ భౌతిక ప్రపంచం నుండి ఏ రకంగా వైరాగ్యం పొందాలి ఫస్ట్ సెక్షన్ డిస్క్రైబ్ చేస్తుంది. ఏంటి ఫస్ట్ సెక్షన్ ఏంటి? 1 to 5, రైట్? నెక్స్ట్ సెక్షన్ ఓకే 6 to 11 వచ్చేసి మనకు ట్రాన్స్మైగ్రేషన్, అంటే ఒక శరీరం నుండి ఇంకొక శరీరానికి ఏ రకంగా ఆత్మ అనేది స్ట్రగుల్ అవుతూ ఉంది, అంటే మార్పులు చెందే ముందు ఏ రకంగా ఎన్నో రకాలైన ఇబ్బందులు పడుతుంది ఆత్మ. సో దిస్ ఈజ్ 6 to 11. థర్డ్ సెక్షన్ కృష్ణుడి యొక్క పొజిషన్, భగవంతుడి యొక్క పొజిషన్ యాజ్ అ మెయింటైనర్, అందరినీ కూడా ఏ రకంగా మెయింటైన్ చేస్తున్నాడు అనేది థర్డ్ సెక్షన్. కృష్ణాస్ పొజిషన్ యాజ్ అవర్ మెయింటైనర్, దిస్ ఈజ్ థర్డ్ సెక్షన్. థర్డ్ సెక్షన్ ఏంటి? ఫ్రమ్ విచ్ శ్లోక టు విచ్ శ్లోక?
12 to 15. Very good. Then fourth section. Sloka number 16 to 18. So this is called Trisloki. భగవద్గీతలో ఒకటి మొత్తం సమ్మరీ మొత్తం 3 శ్లోకాస్లో వస్తుంది. ఈ 3 శ్లోకాస్ అనేది 16, 17, 18 ఇది 15 చాప్టర్లో ఉంది. 3 శ్లోకి అంట. తర్వాత చర్మ శ్లోకం వచ్చేసి 18 చాప్టర్లో వస్తుంది. చతుశ్లోకి భగవద్గీత అని చెప్పేసి 10th చాప్టర్లో వస్తుంది. కానీ 15th చాప్టర్లో 3 శ్లోకి భగవద్గీత అంటారు. దీంట్లో 15, 16, 17 16, 17, 18 రైట్. ఇది సమ్మరీ వచ్చేసి ఈ 3 శ్లోకాస్లో భగవంతుడు వేదాలని మొత్తం రచించిన వాడు. ఈజ్ ద కంపైలర్ ఆఫ్ ద వేదాస్ అండ్ హీఈస్ ద నోయర్ ఆఫ్ ద వేదాస్. కంపైలర్ ఆఫ్ ద వేదాస్ అండ్ నోయర్ ఆఫ్ ద వేదాస్. దిస్ ఈజ్ 4th section. Got it? So repeat after me. He is the compiler of the Vedas and the knower of the Vedas. సో భగవంతుడు వేదాలను రచించిన తనే, తర్వాత వేదాల ద్వారా తెలియబడేది తనే. ఓకే, నెక్స్ట్ 19 and 20. నోయింగ్ కృష్ణ మీన్స్ నోయింగ్ ఎవ్రీథింగ్. ఈ 2 శ్లోకాస్లో కృష్ణుని తెలుసుకున్నాము అంటే అంతా తెలిసినట్లే. ఇస్ ఇట్ క్లియర్? ఇఫ్ యు నో కృష్ణ, యు నో ఎవ్రీథింగ్. దిస్ ఇస్ ద లాస్ట్ సెక్షన్. Can anybody tell 1 or 2 sections? First section 1 to 5. What is the theme? Does anyone know theme? That is the last section. Yes. How to separate from this world. Very good. What's your good name? Nitya. Very good. Nityaki andaru kuda so kartaljunalto encourage cheyandi. Really very good. So this is understand this thing is very difficult. She could understand that. Very good. Nitya, please take your seat. Yes, anybody else? Second section. Yes. Yes. Transmigration. Thank you. What's your name? Harna. Very good, Harna. Yes. Give her a big applause. Next, third section. Does anyone knows? Would you like to try? Okay. Krishna is the maintainer. Right. Fourth. Yes, she didn't tell. Yes. Very good. Yes. What is that? 3 Shloki. What's her name? Manashwini. So give her a round applause. Yes. 3 Shloki. Final section. It's very easy. So ఇప్పటివరకు ఎవరైనా చెప్పలేదో వాళ్ళు చెప్తాం. Okay. Who didn't tell this? You told already. Okay, next. Who did not speak so far? Did you speak before? No? Okay. Yes. Knowing? Knowing everything. Very good. What's your name? Aishwarya. Give her a round applause. Yes. Very good. You are all very intelligent boys and girls. Right? సో కాబట్టి దీంట్లో మనకి అర్థమైన విషయం ఏంటంటే ఫస్ట్ సెక్షన్లో ఏ రకంగా ఈ భౌతిక ప్రపంచానికి మొత్తం కూడా మనం వైరాగ్యం పొందాలి. తర్వాత ఈ భౌతిక ప్రపంచం అనేది ఆధ్యాత్మిక ప్రపంచం వైకుంఠానికి రిఫ్లెక్షన్, ప్రతిబింబం. ఫస్ట్ సెక్షన్లో ఇది. థర్డ్ పాయింట్ వచ్చేసి భగవంతుడికి శరణాగతి వేడాలి. ఇది ఫస్ట్ సెక్షన్లో ఈ 3 పాయింట్స్ వర్ణించబడింది. ఒకటి వచ్చేసి ఫస్ట్ we have to get detached from this material world. Second point వచ్చేసి this world is the reflection of Vaikuntha. Third వచ్చేసి we should surrender to Krishna. Is it clear? Second section, transmigration. So this transmigration is the soul is transmigrating from one body to another body in this material world, struggling so much.
And our goal should be leaving this material world and go to the spiritual world. థర్డ్ పాయింట్ వచ్చేసి ట్రాన్సెండెంటలిస్ట్ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరికీ దే కెన్ సీ దిస్ వెరీ క్లియర్లీ, వేర్ ద మెటీరియలిస్టిక్ పీపుల్ అంటే ఒక భౌతికమైన వ్యక్తులు వాళ్ళకు ఇలాంటి విషయాలు ఏది తెలియదు. దే ఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ దిస్ నాలెడ్జ్. థర్డ్ సెక్షన్, కృష్ణాస్ పొజిషన్ యాజ్ మెయింటైనర్. హీ మెయింటైన్స్ both level, ఎంటైర్ వరల్డ్ అండ్ పర్సనల్ లెవెల్. సో మనకు భౌతిక ప్రపంచం మొత్తం మెయింటైన్ చేస్తాడు, తర్వాత పర్సనల్ లెవెల్ కూడా మెయింటైన్ చేస్తారు. తర్వాత ఈజ్ ద కంపైలర్ ఆఫ్ వేదాస్, వేదాంత, అండ్ ఆల్సో ఈజ్ ద నోవర్ ఆఫ్ ద వేదాస్. దెన్ ఫోర్త్ సెక్షన్ వచ్చేసి కండిషన్ లివింగ్ ఇట్స్ ఆర్ ఫాలబుల్. సో ఏవైతే బద్ధజీవులతో ఎవరైతే ఉన్నారో దే విల్ బి ఫాలింగ్ డౌన్, అంటే మాయలో పడిపోవచ్చు. కానీ ఎవరైతే భగవంతుడికి శరణాగతి వేడారో వారికి మాయకి అతీతంగా ఉంటారు. తర్వాత భగవంతుడు వీళ్ళందరికంటే అతీతమైన వాడు. తర్వాత కృష్ణుడు వేదాల్లోనూ ఈ ప్రపంచంలోనూ భగవంతుడిగా కీర్తించబడ్డాడు. లాస్ట్ సెక్షన్, భగవంతుని తన యొక్క పొజిషన్ ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు భగవంతుడికి శరణాగతి పెడతాం, అతనికి సేవ చేస్తాం. Knowing this most confidential part of Vedic scriptures makes one wise and brings perfection to his endeavors. ఎవరికైతే ఈ విషయం తెలుస్తుందో వారి పరిపూర్ణత సాధించినట్లు సో గుర్తించవచ్చు. రైట్. సో నౌ లెట్ us chant once Hare Krishna Mahamantra and we'll do one thing. First section అందరు కలిసి recite చేద్దామా శ్లోకాస్? Are you ready? Then we'll start the sloka. Then first we'll chant the Hare Krishna Mahamantra. Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare. Very good. So everyone, I think everyone knows all the 20 slokas, right? అందరికి వస్తాయా? ఎంతమందికి 20 slokas వస్తాయి? Please raise your hands. All the 20. 10 slokas. అంటే 10 అంటే 10 నేర్చుకుని వచ్చేస్తారా? వెరీ గుడ్. ఓకే. Right. So we'll recite from 1 to 5 slokas. Okay. So let us start. Shri Bhagavanu Vacha Udamoolamadash-shakam Ashvattam Prahuravyayam Chandamsi Yasya Parnani Yastam Veda Savedavid Adaschodvam Prastutas. So we will recite in a different way. You try to follow that. Adaschodvam Prastutas Tasya Shaka Guna Pravruddha Vishasya Prabalaha Adascha Moolani Anusantatani Karmanubandhini Manushaloke Narupamasyeha tatopalabhyate Nanto na chadir na cha sampradishta Ashwattamenam suryudamulam Asangashastrena dhrudena chitva Tatapadam tatparimagitasvyam
యస్మిన్ గతాన నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యత ప్రవృత్తి ప్రసృతా పురాణే. ఫైనల్ శ్లోక సైడ్. నిర్మాణమోహాజిత సంగదోష అధ్యాత్మ నిత్యా వినివృత్త కామాః ద్వంద్వై విముక్తాః సుఖ దుఃఖ సమన్వయైర్ గచ్చంతి అమూఢా పదమవ్యయం తత్. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. Hare Krishna. Thank you very much. So we'll start now. Before I start, I just want to give you some instructions. Basically, అందరూ కూడా ఎప్పుడైతే if somebody loses, if they don't get the prize, don't get disappointed. Right? ప్రైజ్ వచ్చిందా లేదా అనేది విషయం అనేది ఇంపార్టెంట్ కాదు. భగవద్గీత శ్లోకాస్ ఉచ్చారణ చేయడం అనేది చాలా గొప్ప విషయం. రైట్? దెర్ ఆర్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్. అయినప్పుడు కూడా అందరూ రాలేదు, అందరికీ ఆ అవకాశం అనేది భగవంతుడు ఇవ్వలేదు. యూ గాట్ దిస్ ఆపర్చునిటీ, సో యూ హవ్ కమ్ టు దిస్ ప్లేస్ అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లార్డ్ యూ ఆర్ రిసైటింగ్ ద శ్లోకాస్. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్, గ్రేటెస్ట్ బెనిడిక్షన్. ఇది చాలా అత్యుత్తమైన వరం. తర్వాత భగవంతుడు ఎవరికి ఇవ్వాలనుకున్నారో, ఎవరైతే నిజంగా ఇంటెన్స్గా ప్రే చేశారో దెన్ కృష్ణ విల్ గివ్. అలా అని చెప్పేసి మిగతా వాళ్ళని తక్కువ చూపు చేస్తారని కాదు. హీ ఈజ్ నాట్ గోయింగ్ టు సీ యూ డౌన్, రైట్? హీ విల్ గివ్ సమ్ అదర్ టైమ్, సమ్ అదర్ కాంపిటీషన్, రైట్? బీ ప్రిపేర్డ్ అండ్ ప్రే టు కృష్ణ. డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. ఐ టెల్ యూ రీసెంట్ లాస్ట్ సింగింగ్ కాంపిటీషన్లో నాకు కాంపిటీషన్ అయిపోయిన తర్వాత ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ హోమ్. సో ఒక స్టూడెంట్ కాల్ చేశారు. హీ వాజ్ ఇమిడియేటింగ్ ద పేరెంట్ లాగా ఫోన్ చేసి తను చెప్తున్నాడు ఏమిటంటే, మా పిల్లవాడికి ఈ ఒక్క ప్రైజ్ అని ఇవ్వండి, మీ రుణం అనేది తీర్చుకుంటాను, ఎప్పటికీ మర్చిపోను అని చెప్పేసి పిల్లవాడే మదర్ లాగా ఇమిటేట్ చేస్తున్నాడు. ఐ కుడ్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ. వాయిస్ రికార్డ్ అనేది పంపించాడు. సో డోంట్ డూ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సర్టన్లీ కృష్ణ విల్ సీ యూ. సో ఇఫ్ యూ డోంట్ get the prize also, and if you are really sometimes అంటే స్టూడెంట్స్ కొందరు బాగా చెప్తున్నారు అనుకోండి, కొందరు పర్సనల్లీ కన్సోలేషన్ ప్రైజ్ కూడా ఇచ్చిన రోజు చాలా ఉన్నాయి. We will see that. Okay, but don't get disappointed, right? Thank you so much. Let us start now.